హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మేథీ కర్డ్ హెయిర్ మాస్క్ చేసుకుంటున్నాను ఫర్ డాండ్రఫ్. ఇంతకుముందు నేను హెయిర్ ఫాల్ అవ్వకుండా పెట్టుకునేదాన్ని, డాండ్రఫ్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలే. పాస్ట్ 1 year నుంచి నాకు చాలా అంటే చాలా విపరీతమైన డాండ్రఫ్ ఉండింది. లైక్ ఐ హ్యావ్ యూజ్డ్ ఆల్ ద హెయిర్ మాస్క్స్ అండ్ షాంపూస్, కండిషనర్స్, సీరమ్స్, ఇంట్లో హోమ్ రెమెడీస్, నిమ్మకాయ అవి ఇవి అని పెట్టినా, కానీ వర్కౌట్ అవ్వలేదు. నాకు బేసికల్గా నా హెయిర్కి పడలేదు, నా హెయిర్ అండ్ నా స్కాల్ప్కి సెట్ అవ్వలేదు. చూడండి, ఇట్లా లెగ్ పైకి మొత్తం ఇట్లా వచ్చేసేసేది. తల స్నానం చేసినా ఏం చేసినా, ఇక ఆయిల్ పెడితేనైతే అసలు ఇక నా జుట్టు నిండా డాండ్రఫ్ తప్ప ఏం కనిపించకపోయేది. దానివల్ల నాకు నా ఫేస్ మీద పింపుల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్లో మీకు కనిపించట్లే, కానీ చాలా పింపుల్స్, ఆ మార్క్స్ అన్నీ అట్లా ఉండిపోయినాయి డాండ్రఫ్ వల్లనే. సో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లోనే చూస్తే ఈ మేథీ కర్డ్ మాస్క్ ఉండింది. అందరు అంటున్నారు, సరే అని అనుకున్నా. కమెంట్ బాక్స్లో కూడా చూసిన. సో అయితే అందరూ నేను వాడిన ఫస్ట్ వాష్కి మంచిగా అయిపోయింది అని ఒకళ్ళు, లేదా ఇట్ వర్క్ అలాట్ అని అట్లా పెట్టినరు. సరే నేను ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు అని చెప్పి ఒక నైట్ సోక్ చేసుకొని పెట్టేసుకున్నా. అండ్ హియర్ ఈజ్ అ మిస్టేక్ వాట్ ఐ డిడ్. నేను నా హెయిర్ పెద్దగా ఉంది కదా, ఎక్కువ పడుతుందేమో అని ఎక్కువ మెంతులు వేసేసుకున్నాను అనమాట. ఒక 1 cup చెప్తే వాళ్ళు, నేను 2 cups వేసుకున్నా. నాకు ఎక్కువైపోయింది అక్కడ. సో కొద్దిగానే 1 cup వేసుకుంటేనే మస్తు అవుతుంది, స్కాల్ప్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను హెయిర్ వాష్ చేయగానే నా హెయిర్ అట్లా పట్టుకొని ఉంది, బికాస్ నా ఇంకా మెత్తగా పట్టు ఉండాల్సింది. నేను సరిపోతుందేమో అని అనుకున్నా. అండ్ పర్లేదు, మొత్తంకి పోయింది అని చెప్పను, బట్ హెయిర్ వాష్ చేసినాక కూడా నాకు కనిపించేది. ఇవాళ నాకు కనిపించలేదు ఎక్కువగా. సెకండ్ డేకి ఇంకా ఎక్కువ అయ్యేది నా హెయిర్ వాష్ చేసిన సెకండ్ డే నైట్కి అట్లా స్టార్ట్ అయింది డాండ్రఫ్ కనిపించడం. ఇంకా థర్డ్ డే మళ్ళీ మొత్తం కొద్ది కొద్దిగా కనిపిస్తూ వచ్చింది. సో ఇలా ఒక 4-5 weeks పెట్టాలి అని అనుకుంటున్నాను. చూద్దాం వాట్ హ్యాపెన్స్. తగ్గితే ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ యూ. మీరు కూడా వాడదురు. అండ్ థ్యాంక్ యూ.